వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాజకీయాల్లో చాలామంది మహిళలు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులుగా ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. కానీ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతికి ఉన్న స్పెషాలిటీనే వేరు. ఆమె ఒక్కసారి జనాల్లోకి వస్తే చూడాలనుకునేవారు చాలామంది ఉన్నారు. సినిమా నుంచి పాలిటిక్స్లోకి అడుగుపెట్టిన రాములమ్మకు ప్రజాదరణ ఎక్కువ. ఆమె ఒక్క ట్వీట్ పెట్టిందంటే ప్రత్యర్థి స్పందించాల్సిందే. అలాంటి విజయశాంతి భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ నేత ఎల్కే అద్వానీకి దగ్గరగా పనిచేశారు. అద్వానీ రథయాత్రలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా బీజేపీకి గుడ్ బై చెప్పారు. తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు. కేసీఆర్ స్వయంగా విజయశాంతిని 10వ చెల్లిగా అభివర్ణించారు. అప్పటి టీఆర్ఎస్ నుంచి మెదక్ లోక్సభ సభ్యురాలుగా విజయం సాధించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టిన సందర్భంలో ఆమె బీఆర్ఎస్ నుంచి లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ. ఆ తర్వాత కేసీఆర్ ఆమెను పార్టీ నుంచి పక్కన పెట్టారు. వెంటనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. మళ్ళీ పొలిటికల్గా టర్న్ తీసుకున్నారు. 2019 ఎన్నికలకు ముగిసిన వెంటనే మళ్ళీ బీజేపీ గూటికి చేరుకున్నారు విజయశాంతి. మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా బాధ్యతలు నిర్వర్తించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగిసిన వెంటనే ఆమె మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం పార్టీలో చేరిన తర్వాత ఆమెకు పెద్దగా ప్రయారిటీ మాత్రం దక్కలేదు. పార్టీ నేతలు ఆమెను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ట్వీట్ చేస్తూ నేనున్నానని గుర్తు చేస్తూ ఉండేది. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఆమెను పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో రాములమ్మది రాజకీయ అధ్యయనం ముగిసినట్లేనా అన్న చర్చ పార్టీలో నడుస్తోంది. పార్టీలు తరచూ మారడం ఆమెకు పెద్ద మైనస్గా మారిందని చెప్పాలి. రాజకీయాల్లో అడుగులు తడబెడితే ఎలా ఉంటుందో చెప్పడానికి విజయశాంతి బెస్ట్ ఎగ్జాంపుల్ అనే స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె రీఎంట్రీ ఇస్తే తప్ప ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు.